సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరటంతో జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యేను చేర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు వెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే మొత్తంగా ఉదయం నుంచి కూడా మనం చూస్తే జీవన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కొంత అక్కడ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి ఒక సందడి వాతావరణం ఉంది. అయితే మొత్తంగా జీవన్ రెడ్డి ఇంటి వద్ద అంటే తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో జాయిన్ చేసుకునే విషయం పైన పెద్ద ఎత్తున చర్చోపచర్చలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. అభిమానులు అదేవిధంగా అనుచర గణమంతా కూడా పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మొత్తంగా జీవన్ రెడ్డి కూడా చాలా నారాజుగా ఉన్నట్టుగా కూడా మనం ఆయనతో మాట్లాడినప్పుడు తెలిసింది. ఎందుకంటే తను దాదాపు 6 పర్యాయాలు 6 టర్మ్స్ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహించారు. జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే పద్ధతిలో అంటే 2014లో బీఆర్ఎస్ హవాలో ఉన్నప్పుడు తనకు ఆఫర్స్ ఉన్నప్పటికీ కూడా తన పార్టీని కష్టకాలంలో పట్టుకుని ఉన్నారు. కానీ ఆ సమయంలో కూడా వెళ్ళిపోయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంకో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని తీసుకొని రావడం పైన ఖచ్చితంగా ఆయన అల్లేరని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి ఇప్పటికే విప్పు ఆర్ శ్రీనివాస్ తో పాటుగా మరో విప్పు లక్ష్మణ్ కుమార్ కూడా చేరుకుని ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారిని కార్యకర్తలు అభిమానులు అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈ ఎపిసోడ్ లో మొత్తంగా జీవన్ రెడ్డి అలక ఉన్న నేపథ్యంలో ఆయన శాంతపరిచేందుకు చొలగొట్టేందుకు అధిష్టానం కూడా ఫోన్ కాల్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీపాదాస్ మున్షితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వాళ్ళు జైత్యాలకు చేరుకొని జీవన్ రెడ్డితో సంప్రదింపులు మాట్లాడే అవకాశాలు మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా జీవన్ రెడ్డి అయితే తనను పక్కన పెట్టేందుకు తను పక్కకు జరపడానికి ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకొచ్చారా అనే భావనలో కూడా ఇప్పుడు జీవన్ రెడ్డిలో కలుగుతుంది. అదేవిధంగా అభిమానులు అనుచరులు కూడా అక్కడ చర్చకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జైత్యాల రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది మాత్రం ఉత్కంఠగా మారింది. థ్యాంక్ యూ రమణ.